ఆగో ఈగో అనుకుంటా సర్పంచ్ ఎలక్షన్లు రానే వస్తున్నాయి. తిప్పి కొడితే అటు ఇటు ఓ 10 దినాలే ఉన్నది. అందుకే అన్ని పార్టీలు రూబడి పెంచినాయి. లీడర్లంతా జిల్లాల పొంటి అడ్డేసిండ్రు. ఆఖరికి సీఎం సారు కూడా రంగంలోకి దిగుతుండు. 6 దినాలు గట్టిగానే ఉంటదట సారు టూరు. చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్లకు కూడా పార్టీల నడుమ పొట్టు పొట్టు నడిచేటట్టుంది పంచాయతీ. ఓ దిక్కు ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్ల జాతర జోరుగా నడుస్తుంది. ఇంకో దిక్కు లీడర్ సాబులు పబ్లిక్ ను వాళ్ళ దిక్కు మలుపుకునే ఎగిరం చేస్తుండ్రు. కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇప్పటికే జిల్లాల పోంటి మీటింగులు పెడుతున్నారు. సర్కారు వాళ్ళ మీద పూస ఉచ్చుతాండ్రు. అయితే అందరి అమ్మ గాని ఇటు చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు అయితే సీఎం సారే రంగంలోకి దిగుతాండు. సోమవారం నుంచి ముఖ్యమంత్రి జిల్లాల టూరు చాలైతాంది. పాలమూరు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నర్సంపేట, నల్గొండ ఇట్లా చాలా జాగాలే సుడి పెడతాడట. కొత్త పనులు చాలు చేసుడు, అయిపోయిన పనులకు రిబ్బన్లు కత్తిరించుడు, అటు వెనక మీటింగులలో ముచ్చట్లు చెప్పుడు. సర్పంచ్ ఎలక్షన్ల టైంలో సారు జిల్లాల టూరు చేయి పార్టీ వాళ్ళకు గట్టిగానే కలిసి వచ్చేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అయితే ఈ డిసెంబర్ 3వ తారీఖుతోని తెలంగాణలో చేయి పార్టీ వాళ్ళ సర్కారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అందుకే పెద్ద సారు జిల్లాల టూరు చేస్తాడు అని చెప్తుండ్రు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే మంత్రులంతా సీఎం సారు మీటింగుల కోసం జిల్లాల పోటీ ఏర్పాట్లు గట్టిగా చేస్తుండ్రు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సారు జిల్లాల టూరు మీద ఎగసి పార్టీలు ఎత్తెత్తిపోస్తున్నారు. కవితక్కనైతే ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసింది. సర్కారు పైసలతోని చేయి పార్టీలు ప్రచారం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడింది అక్క. ఎలక్షన్ల ఆఫీసర్లు నజరేయాలి, టూరు బంద్ పెట్టేయాలి అన్నట్టు కూడా రాసుకొచ్చింది. మరి ఏం చేస్తారో ఏమో గానీ వచ్చే 10 దినాలైతే పార్టీల నడుమ లడాయి మంచిగానే అయ్యేటట్టున్నది అనుకుంటారా అందరూ.